పద్మాలు అందుకున్న ప్రముఖులు తెలంగాణ నుంచి మందకృష్ణ, ఏపీ నుంచి కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య, రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న మందకృష్ణ మాదిగా ఇక పద్మశ్రీ అవార్డులు ఏవైతే కేంద్రం ప్రకటించేటటువంటి పద్మశ్రీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవార్డ్స్ మాత్రానికి నిన్న కొంతమంది ప్రముఖులు అయితే అందుకున్నారట. ఇక ఎంఆర్పిఎస్ కి సంబంధించినటువంటి దానికోసం ఇక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా మరి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసిండ్రు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా ఆయన హయాంలోనే సాధ్యమైంది. ఇవన్నిటి కూడా నేపథ్యంలో మరి నిన్న పద్మశ్రీ అవార్డులు ఇచ్చిండ్రు అనేది తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అయితే రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుందరని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో వాళ్ళకే ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి అనేది ఉన్నది. కాబట్టి ఇంకా కళాకారులు కావచ్చు లేదా ఉద్యమకారులు కావచ్చు ఎవరెవరైతే అర్హత ఉండి రావట్లేదు అని చెప్పేసి కొంత సోషల్ మీడియాలో ఊహాగానాలు చర్చలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. వాటిని కూడా పరిశీలన చేయాలి. సరే, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది మనం డిమాండ్ చేయట్లేదు, తర్వాత క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఇంకా రావాల్సి ఉండి కూడా ఇప్పటికీ రానుళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరెవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా ఆలోచన చేయాలి. వన్ బై వన్ ఇట్లా పద్మశ్రీ అవార్డులు కూడా వాళ్ళ ప్రతిభలను గుర్తించి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి మనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.